సాధారణంగా గురుస్వాములు పడి పూజ చేస్తూ ఉంటారు. లేదు అంటే ఒక్కసారి మాలధారణ చేసిన వాళ్ళు వారి ఇంటిలో పడి పూజ పెట్టుకోవచ్చు అనేసి అంటారా? చేసుకోవచ్చు అంటారా? ఒకవేళ గురుస్వామి కనుక పడి పూజ చేసినట్టయితే కనుక వారు ఎలాంటి నియమాలు పాటించాలి? సాధారణంగా పడి పూజ చేయాలి అంటే ఒక కన్ని స్వామి గాని, లేకపోతే కత్తి స్వామి గాని, గంట స్వామి గాని ఇలాగ మనం మొదటి మాలాధారణ చేసినటువంటి వాళ్ళని కన్ని స్వాములని, కత్తి స్వాములని, గంట స్వాములని ఇలాగా ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క నామంతో స్వామివారు స్వాముల్ని పిలువబడుతూ ఉంటారు. అయితే సాధారణంగా కొంతమంది కన్ని స్వాములకి కొంత ఆర్థిక స్తోమత లేకపోవడం, కొంచెం పేదరికంలో ఉండడం, స్వామి నేను మాల వేసుకున్నాను కదా! పడి పూజ కంపల్సరీ చెయ్యాలా? పడి పూజ చేసుకోవాల్సిన అవసరం ఉందా? నాకు ఆర్థిక స్తోమత లేదు స్వామి అని చాలామంది కన్యస్వాములు అడుగుతూ ఉంటారు గురుస్వాములకి. హ్మ్. అలాంటి పడి పూజ చెయ్యాలని ఎలాంటి నియమం లేదు. మీకు ఆర్థికంగా స్తోమత ఉండి కలిగితే స్వామివారిని కలిసి, స్వామివారి గురుస్వామిని కలిసి చేయించుకోవచ్చు. అలాగే అట్‌లీస్ట్ కనీసం ఒక 10 మంది స్వాముల్లో, 5 మంది స్వాముల్లో ఇంటికి పిలిపించుకొని వారికి అన్నదానం చేస్తే, ఆ అన్నదానం ఫలితం అనేది ఆ స్వామికి వస్తుంది గానీ, కంపల్సరీ నేను మాలాధారణ చేశాను గదా! ప్రతి కన్ని స్వామి కూడాను ఆర్థిక స్తోమత లేని వాళ్ళు కూడా అప్పులు చేసుకొని, అప్పులు తెచ్చుకొని ఈ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. హ్మ్. అలాగా స్వామివారు ఏమి నా పూజ చేస్తే గాని నీకు నీ కరుణిస్తాను అని చెప్పి ఎక్కడ మనకి ఏ దేవత, ఏ దేవుడు కూడా మనకి చెప్పడు. సో, మీ అందరూ భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా మీకున్నటువంటి ఆర్థిక స్తోమత బట్టి మీరు 5 మంది స్వాములకో, 10 మంది స్వాములకో మీ ఇంటికి పిలిచి అన్నదానాన్ని పెట్టండి. ఆయన అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అంటాం. ఆ అన్నదాన ప్రభు అయిన అయ్యప్ప స్వామి అనుగ్రహించి తప్పగా మీ కుటుంబానికి ఆ పూర్ణ పుష్కలాంబ సమేతుడైన అయ్యప్ప స్వామి తప్పకుండా కరుణ కటాక్షాలు మీ కుటుంబం మీద ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో, అందరూ దయించి మీరు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. హ్మ్. చక్కగా మీ స్తోమత బట్టి మీ యొక్క పూజలు నిర్వహించుకోండి. స్వామియే శరణమయ్యప్ప.